అబ్బా వచ్చే నెల జీతం పెరిగితే బాగుండు కాక ఏదన్నా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడరాదు ఓ 10,000 ఇచ్చినా సరే సార్ తక్కువ మిత్తిల బ్యాంకు లోన్ ఉంటే చూడుండ్రి నెల నెల టైంకు కిస్తీలు కడతా ఈ ఊర్లో ఉన్నదే 60 గజాల జాగా ఈ కిత్తకు అది కూడా అమ్మాల్సి వస్తుందేమో నా బండి కుదువబెట్టి ఇక బస్సుకు పోవాల్సిందే ఇగో ఈ స్కూల్ పోరాల తల్లిదండ్రుల పరిస్థితి గిట్లనే ఉన్నది వచ్చే నెలకెళ్ళి మోత మోగుడే మరి ఎండాకాలం సెలవుల్లో పోరలు మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ మమ్మీ డాడీలే మస్తు రందిలు ఉన్నారు ఇంకో 20 రోజులైతే బళ్ళు తెరుస్తారు ఆ ఫీజుల మోత ఎట్లుంటది మరి అదని ఇదని గుంజుడే గుంజుడు ఈ తాపగట్ల కానీ అదని హైదరాబాద్ లో అమ్మ నాయనలు మీటింగ్ పెట్టుకొని ఫీజుల బాధలు చెప్పుకున్నారు ఫీజు లేట్ అయిందని మా పిల్లతో పాటు మినిమం ఒక 20 మంది పిల్లల్ని నిలబెట్టేసిరు మొత్తం నిలబడి ఒక పిల్ల పడిపోయినవి వాళ్ళకి కనికరం లేదు మేము ఫస్ట్ చేర్చుకున్నప్పుడు మాత్రం అన్ని మంచి మంచి ముచ్చట్లు చెప్తారు బాగా చేయించుకుంటారు నెక్స్ట్ ఇయర్ మాత్రం వాళ్ళకి చుక్కలు చూపిస్తారు పేరెంట్స్ కి మంచిగా చదువుతున్నారు లేకుంటే చదువుతలేరని సార్లు ఫోన్ చేయరు ఫీజులు కట్టాలని మెసేజ్లు పెడుతుంటారు ఆల్చంగా బడి ఫీజు కట్టినందుకు అక్కల కొడుకు 10వ తరగతి పరీక్షలు రాపిస్తానికి మస్తు తిప్పల పెట్టిరాట 50,000 దాకా కట్టేది ఉన్నది సరే అని కట్టినాం కట్టిన తర్వాత ఆయన తన ఏమన్నాడు ఎగ్జామ్ రాసే తీరే టైంకు నేను ప్రైవేట్లో చేస్తున్నా మీరు ప్రైవేట్గా రాయించుకోండి మీరు ఏమన్నారు మీ స్కూల్కు మా బాబుకి ఏ సంబంధం లేదు బట్టలు బూట్లు పెన్నులు పెన్సిల్ సగులం బడి బజార్లోనే అమ్ముతున్నారు కదా చెల్ గిదేం తరిక మాకు నచ్చిన కాడ 10 రూపాయలు తక్కువ కాడ కొంటాము అంటున్నారు స్కూల్లో పిల్లవాడు చదువుతాడు ఆ స్కూల్లోనే బుక్స్ తీసుకోవాలి టై బెల్ట్ తీసుకోవాలి అనేది మార్పు రావాలని కోరుకుంటున్నా ఇక మీటింగ్ వచ్చిన ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఈ మాట అన్నాడు సమగ్రమైన చట్టాన్ని తెచ్చి ఫీజు నియంత్రణకు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ బోర్డును ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ ఫీజు నియంత్రణకు ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గానీ 7 పోరలకు 1000 బరువు అమ్మనాయనలకు ఫీజుల బరువు తగ్గేటట్టు అయితే చూడండి జరా